నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారత ఉప ప్రధాని జగదీప్ ధన్ఖడ్ తో భేటీ అయిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. దేశంలో తొలిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నందుకు లోకేష్ కు అభినందన. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చన్న కలెక్టర్ తమీం అన్సారియా. రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాల పంపిణీ. 18 నుండి సమగ్ర శిక్షలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల బదిలీలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రకటించిన డిఈఓ కిరణ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆయనకు వివరించారు. మరింత వేగవంతమైన అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలను అందించాలని కోరారు. దేశంలోని తొలిసారిగా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీనికి ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ స్పందిస్తూ అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందుంటారని అభినందించారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్తో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ పార్లమెంటరీ నాయకుడు లావు కృష్ణదేవరాయలు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, నంద్యాల ఎంపీ భైరెడ్డి శబరి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని, యంత్ర పరికరాలను వినియోగించుకోవడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రకాశం భవనంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ప్రణాళికలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను ప్రకాశం జిల్లా అభివృద్ధికి ప్రధాన చోదక శక్తిగా గుర్తించామన్నారు. 15% వృద్ధి రేటు లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వ్యవసాయంలో వస్తున్న నూతన ధోరణులను రైతులు గమనిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని, యంత్ర పరికరాలను వినియోగించడం ద్వారా మెరుగైన దిగుబడి సాధించి సాగును లాభసాటిగా మార్చుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగతంగా రైతులకు ఉపయోగపడేలా రాయితీపై యంత్ర పరికరాలను అందిస్తున్నట్లు తెలియజేశారు. 2024-25 సంవత్సరంలో జిల్లాలో 1257 మంది రైతులకు 6.05 కోట్ల విలువైన యంత్ర పరికరాలను అందించినట్లు తెలిపారు. ఇందులో 2.75 కోట్ల రూపాయలను రాయితీగా ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. సాగుకు అవసరమైన ఎరువులు, రసాయనాల సరఫరాలో కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా అర్హులైన రైతులకు డ్రోన్లు, స్ప్రేయర్లు, కలుపుదీత పరికరాలను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, సాంకేతిక సిబ్బంది, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యక్తిగత పరికరాలు అనేది రైతులకి ఇవ్వలేకపోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించడానికి
అదేవిధంగా కూలీల కొరతను మనం అధిగమించి వ్యవసాయంలో వస్తున్నటువంటి నూతన యంత్ర పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యవసాయంలో ఉపయోగించుకొని నాణ్యమైన దిగుబడి సాధించడంతో పాటు రైతుకి ఎక్కువ నికర ఆదాయం తెచ్చుకోవడానికి ఈ యంత్ర పరికరాలని ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం వారు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా మన జిల్లాకి 3.359 కోట్లకి సంబంధించినటువంటి అమౌంట్ ఫైనాన్షియల్ అవుట్లే ఇచ్చారు. నాకు రోటావేటర్ ఇవ్వడం జరిగింది. రోటావేటర్ మొత్తం కాస్ట్లీ 1,45,860 రూపాయలు. దానికి గాను సబ్సిడీ 46,000 సబ్సిడీ పోయింది. మిగిలిన రైతు వాటా 99,860 రూపాయలు కట్టడం జరిగింది. రోటావేటర్ కట్టిన 10 రోజుల్లోనే ఇవ్వడం జరిగింది. రోటావేటర్ వల్ల నేను ఒక 20 ఎకరాలు పొగాకు మళ్ళీ సేద్యం చేయడం వల్ల ఎమ్మంటే త్వరగా ఇచ్చారు కాబట్టి మనకి ప్రభుత్వం ద్వారా ఆదాయం లభించింది. కూటమి గవర్నమెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ దీనికి కోఆపరేట్ చేస్తూ బాగా వ్యవసాయ అధికారులు సహకరిస్తూ అందరికీ రాస్తూ న్యాయం చేస్తున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వర్షాలు ముందుగా పడుతున్నాయి కాబట్టి ఎరువులు పురుగు మందులు కూడా సకాలంలో రైతులకు అందించి న్యాయం చేయాలని కలెక్టర్ గారి ప్రత్యేక పండగ వాతావరణంలో జరుపుకున్నాము. సో ఈ సంవత్సరం అందరు రైతులు కూడా మీకు ఒక మంచి ప్రొడక్షన్ రావాలి, మంచి వర్షాలు పడి మీకు మంచి ప్రాఫిట్ రావాలని ఆశిస్తున్నాము. సో గవర్నమెంట్ నుంచి ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే డిసెంబర్ మంత్లోనే స్వర్ణాంధ్ర 2047 అన్న విషన్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. అందరికీ దీని గురించి ఐడియా ఉందా? స్వర్ణాంధ్ర 2047. సో దాంట్లో ముఖ్యంగా మన జిల్లాకు ఇప్పుడు కూడా ప్రకాశం జిల్లా చూస్తే ఒక వెనకబడిన జిల్లా, దాంట్లో ఎక్కువ అగ్రికల్చరల్ మీద ఆధారపడి ఉన్న జిల్లా. సో దానికోసమే అగ్రికల్చర్ సెక్టర్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా ఎవ్రీ ఇయర్ 15% గ్రోత్ ఉండాలి అనే ఉద్దేశం, ఒక గోల్ పెట్టుకుని అగ్రికల్చర్, హార్టికల్చర్, లైఫ్ స్టాక్ ఈ 3 సబ్ సెక్టార్స్ పైన ఫోకస్ పెట్టి అన్ని సెక్టార్స్లో కూడా 15% గ్రోత్ రావాలి. సో దానికి కూడా కొన్ని గ్రోత్ ఇంజిన్స్ అని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో మన జిల్లాకు చూస్తే ముఖ్యంగా ఇక్కడ బెంగాల్ గ్రామం, రెడ్ గ్రామం, ప్యాడీ, కాటన్, టొబాకో అగ్రికల్చర్లో అవి తీసుకున్నాము. అదేవిధంగా మనకు హార్టికల్చర్లో ఇక్కడ యాసిడ్ లైమ్ ఉంది, స్వీట్ లైమ్ ఉంది, చిల్లీస్ మనకు ఎక్కువ వస్తున్నాయి. ఈ గ్రోత్ ఇంజిన్గా తీసుకుంటాం. అంటే ఈ క్రాప్స్ మీద మనం ఫోకస్ పెడితే మనకు ప్రొడక్షన్ ఎక్కువ చేయాలి. దాని వలన మన జిల్లాకు ఓవరాల్ గ్రాస్ వాల్యూ అడిషన్ అంటాము, అంటే అగ్రికల్చరల్ నుంచి ఆదాయం, మన జిల్లాకు వస్తున్న ఆదాయాన్ని పెంచాలి. గంజాయి అక్రమ రవాణా, కొనుగోలు, అమ్మకాలపై ప్రకాశం జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఒంగోలు సీతారాంపురం కొండ మీద రామాలయం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద నుండి సుమారు 25,000 రూపాయల విలువ గల 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం దాడి చేసిన ఒంగోలు 1 టౌన్ పోలీసులు బాపట్ల జిల్లా చినగంజానికి చెందిన కుక్కల గోవర్ధన్ రెడ్డి, ఒరిస్సాకు చెందిన రాజేష్ నాయక్, మహేశ్వర్ మురిడి, ఒంగోలు బండ్లమెట్టకు చెందిన షేక్ ముజీర్లను అరెస్టు చేశారు. గంజాయి అక్రమ రవాణా కేసులో ప్రతిభ కనపరిచి నిందితులను అరెస్టు చేసిన 1 టౌన్ సిఐ నాగరాజు, ఎస్ఐలు సుబ్రహ్మణ్యం, సాంబశివరావు తదితరులను ఎస్పీ ఏఆర్ దామోదర్, డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. టౌన్ డిఎస్పీ గారైన శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీంని ఫామ్ చేయడం జరిగింది. దానిలో 3 ఎస్ఐలు, మిగిలిన సిబ్బందితో పాటు ఒక స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది సార్. ఎస్పెషల్లీ ఏవైతే మన ప్రజెంట్ సొసైటీలో అసాంఘిక కార్యకలాపాలు ఉన్నాయో వాటిని అణచివేయడానికి గాను ఎస్పెషల్లీ రౌడీజం అండ్ గాంజా, అదర్ గ్యాంబ్లింగ్, ఇతర మిగిలిన ఏవైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా సమర్థవంతంగా అణచివేయడానికి గాను ఎస్పీ సార్ ఆధ్వర్యంలో ఒక టీంని, డిఎస్పీ సార్ ఆధ్వర్యంలో ఒక టీంని ఫామ్ చేయడం జరిగింది.
దీనిలో భాగంగా డిఎస్పీ సార్ ఆధ్వర్యంలో ఉన్న టీంలో వాళ్ళు మేము కలిసి ఒక స్పెషల్ ఆపరేషన్ చేయడం జరిగింది. దానిలో సుమారు ఒక 5 కేజీల గాంజాని పట్టుకుని ఒక 4 పర్సన్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు చూసినట్లయితే వీళ్ళలో ఒక అతను షేక్ ముజీర్ అని చెప్పేసి మన బండ్లమెట్ట వ్యక్తి. ఇతను గాంజా ఏదైతే గంజాయి ఉన్నదో దానికి తను తీసుకుంటాడు, తను తాగుతాడు గంజాయి. అతని ద్వారా లింక్ చేసి మన వెల్లంపల్లి దగ్గర ఉన్న ఒక స్పిన్నింగ్ మిల్లో పనిచేసే రాజేష్ నాయక్ అనే వ్యక్తిని, ఇతను కూడా ఒరిస్సాకు చెందిన వ్యక్తి, రాజేష్ నాయక్ని అదుపులోకి తీసుకుని అతని ద్వారా కుక్కల గోవర్ధన్ రెడ్డి అని చెప్పేసి ఒక మన చినగంజానికి చెందిన కుక్కల గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని వారి ద్వారా ఒరిస్సాకు చెందిన మహేశ్వర్ మురిడి వీళ్ళందరినీ కూడా పట్టుకుని వారి వద్ద నుంచి సుమారు 5 కేజీల గాంజాని సీజ్ చేయడం జరిగింది. దీని యొక్క విలువ సుమారు ఒక 25,000 వరకు. ఇది వాళ్ళు తీసుకొచ్చిన దీనిలో 25,000 పెట్టి తీసుకొచ్చారు. దాన్ని మార్కెట్లో వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న ప్యాకెట్లు చేసి ఎవరైతే గాంజా వీళ్ళు తాగేవాడు ఉన్నారో వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. ప్రజెంట్ సొసైటీలో ఈ గాంజా అనేది విపరీతంగా పాతుకుపోయింది. దాన్ని నిర్మూలించడానికి గాను ఎస్పీ సార్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక బృందాలు అనేవి పనిచేస్తూ ఉన్నాయి. మ్యాక్సిమం మన యొక్క ఒంగోలు పట్టణంలో గాంజా అనేది లేకుండా చేయడమే ఎస్పీ సార్ యొక్క ప్రధాన ఉద్దేశం. దానికి అనుగుణంగానే మేము పనిచేస్తూ ఉన్నాం. సార్ యొక్క ఆదేశాల మేరకు మేము పనిచేయడం జరుగుతూ ఉన్నాం. ఎవరైతే మేము అదుపులోకి తీసుకున్న ఈ ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి కోర్టుకు హాజరుపరచడం జరిగింది. వారిని రిమాండ్కి పంపించడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా మాజీ మంత్రి వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మరోమారు పోలీసులతో గొడవపడ్డారు. పల్నాడులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను అంచర్లతో కలిసి బలవంతంగా తొలగించే ప్రయత్నం చేశారు. అంబటి రాంబాబు ప్రయత్నాన్ని పోలీసులు గట్టిగా అడ్డుకోవడంతో రహదారిపై అంబటి వీరంగం చేస్తూ పోలీసులతో వాదులాడారు.
సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ సహకారంతో చీమకుర్తి మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు 10 కోట్ల రూపాయల నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మున్సిపల్ కమిషనర్ రామకృష్ణయ్య తెలిపారు. మీడియాతో కమిషనర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో చీమకుర్తి మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలియజేశారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పట్టణంలో ఇబ్బంది తలెత్తకుండా కాలువల పూడికతీత చేపట్టి వరద ముప్పు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. మంచినీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా ప్రజలకు రామతీర్థం నుండి ప్రతిరోజు మంచినీరు అందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ద్వారా ప్రత్యేకంగా చీమకుర్తి మున్సిపాలిటీకి ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ సహకారంతో కలెక్టర్ అప్రూవల్తో 2,63,00,000 రూపాయలను రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ సహకారంతో మున్సిపాలిటీలో పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సుందరీకరణగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. అట్నే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 23 సెకండ్ ఇన్వెస్ట్మెంట్లో 1,20,00,000 దగ్గర 2,40,00,000 వచ్చింది. అందులో అన్టైడ్ గ్రాంట్ నుంచి ₹1,00,00,000 వర్క్లు ప్రపోజ్ చేశాము. అవి టెండర్ ప్రాసెస్లో ఉన్నది. ఒక 50 lakhs అయితే అలా టెండర్లు అయిపోయినాయి, ఇంకా వర్క్ ఎగ్జిక్యూషన్ చేయాల్సి ఉంటుంది. అట్లానే మనకు మంచినీటి సరఫరా కోసము గతంలో ఉన్న ఏబీ ప్రాజెక్ట్ ఇది గవర్నమెంట్ ద్వారా మన శాసనసభ్యులు వారు మళ్ళీ రీఇన్వెస్టిమేషన్ చేయించి 78 కోట్లతోటి అడ్మిషన్ శాంక్షన్ ఇప్పించారు. దానికి రీడిజైన్ జరుగుతుంది. జరిగినప్పుడే టెండర్ పిలిచి మనకి ఇమీడియట్గా రామతీర్థం వాటర్ నుంచి వచ్చే వాటర్ తోటి ఇక్కడ ప్రజలందరికీ కూడా వితిన్ 2 yearsలో అందరికీ కూడా మనకు మంచినీరు సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటారని తెలియజేస్తున్నారు. అట్లానే మనకు ఏదైతే డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ మన చీమకుర్తి మున్సిపాలిటీలో మనకు ఎస్పెషల్గా మనకు లభ్యమయ్యే ఫండ్స్ నుంచి మన ఎమ్మెల్యే సార్ వారు డిస్ట్రిక్ట్ మినిస్టర్తో మాట్లాడి కలెక్టర్ గారి అప్రూవల్ తోటి నిన్ననే 2,63,00,000 మనకు డ్రైన్స్ రోడ్ల కోసము ఏఎస్ శాంక్షన్ చేశారు. అట్లానే మనకు పాత డంపింగ్ గార్డెన్ ప్రాసెస్ చేయడానికి కూడా మనకు తరుణ సర్వీస్కి మనము టెండర్ ప్రాసెస్ అయిపోయింది. త్వరలో అక్కడ ఉన్న ఓల్డ్ లెగసీ వేస్ట్ను కంప్లీట్గా ప్రాసెస్ చేసి అక్కడ మనము ఒక గ్రీన్ బెల్ట్ అంటే ఒక పార్కును ఎస్టాబ్లిష్ చేయడానికి మనం చర్యలు తీసుకుని పడుతుంది. అట్లానే మనకు ఎమ్మెల్యే సారు మన మినిస్టర్ గారితో మాట్లాడి ఉడా ఫండ్స్ అంటే మనకు అర్బన్ డెవలప్మెంట్ ఒంగోలు దగ్గర నుంచి 1,20,00,000 మనం ప్రపోజల్ మూవ్ చేసాము. అంటే మనకు ఎక్కడైనా అవసరమైతే డివైడర్స్ కానీ అవి ఉన్నవి వాటిని ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం అట్లానే ఏదైతే అత్యవసరం ఉన్న రోడ్లు డ్రైన్స్ కోసము ప్రపోజల్స్ పంపించాము. అవి రాగానే ఆ వర్క్ను టేకప్ చేసి మనము ఈ వర్క్ను కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాము. అందరికీ తెలియజేయమనగా మన ఎమ్మెల్యే సారు యాక్చువల్గా డిఎంఎఫ్ ఫండ్ నుంచి 10 కోట్ల రూపాయల ప్రపోజల్ తయారు చేశారు. ఫస్ట్ విడతలో మనకు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ పరిధిలో 17 కోట్లతోటి మనకు వర్క్స్ మన ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర అడ్మిషన్ శాంక్షన్ ఇచ్చారు. అందులో కారుమంచి కాలువకు 2,70,00,000 రూపాయలు, మరి గురుకుల పాఠశాలకు 1 కోటి రూపాయలు, అట్లానే మన చీమకుర్తి మున్సిపాలిటీకి 2,63,00,000. నెక్స్ట్ ప్రపోజల్లో 5 కోట్ల రూపాయలతోటి డివైడర్స్ మిగతా రోడ్లు కూడా సారు ప్రపోజల్స్ ఈ ఫైనాన్షియల్లో మళ్ళీ తెప్పిస్తామని చెప్పారు. కాబట్టి శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు చీమకుర్తి పరిధిలో ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రేక్ ఉందో అవన్నీ కూడా మేము కంప్లీట్ చేసి అట్లానే మనకు అర్బన్ హెల్త్ సెంటర్ కూడా టెండర్ పిలిచాము. త్వరలో దాన్ని కూడా ఒక 28 lakhs తోటి టెండర్ కంప్లీట్ చేసి ఆ అర్బన్ హెల్త్ సెంటర్ ఎన్ఎస్పీ కాలనీ కూడా ఓపెన్ చేసి ప్రజలందరికీ అర్బన్ హెల్త్ సెంటర్లో ఆరోగ్య సేవలంతటికీ చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. మరి ఈ సంవత్సర కాలంలో దగ్గరగా మనము ఎమ్మెల్యే సారు గారు దగ్గర ఒక 7 కోట్ల దాకా మనకు డబ్బులు వచ్చినాయి. మరి నెక్స్ట్ కూడా ఏపీఎండిసి నుంచి కూడా ఒక 12 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయని అవి కూడా తెప్పిస్తూ ఉంటుండే. డిఎంఎఫ్ నుంచి 10 కోట్లు సమగ్రంగా ఇచ్చినప్పుడు ముందు ఇంటర్నల్గా ఉన్న రోడ్స్ కానీ కల్వర్టులు కానీ రోడ్లు కానీ కాలువలు కానీ కట్టిన తర్వాత మళ్ళీ మన సెంట్రల్ డివైడర్ రోడ్ కూడా మనకు ప్రపోజల్ తయారు చేయమని చెప్తున్నారు. అట్లానే రామ్నగర్ గాంధీనగర్ నుంచి బైపాస్ కూడా లింకు డ్రైన్స్ను తర్వాత రోడ్డును కూడా లింకప్ చేసి ప్రజలకు మెయిన్ రోడ్ యాక్సెస్ అయ్యేట్టుగా చర్యలు తీసుకునేటప్పుడు సార్ ఆదేశించి తెలియజేస్తున్నారు. కాబట్టి త్వరలో ముందు కాలంలో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. జిల్లా సమగ్ర శిక్ష పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదలైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఉద్యోగుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. 23వ తేదీ సీనియారిటీ జాబితా తయారు చేసి 24వ తేదీ ప్రకటిస్తారని తెలిపారు. 27వ తేదీన అభ్యంతరాలు స్వీకరించి 28వ తేదీన తుది జాబితా ప్రకటించడం జరుగుతుందన్నారు. 30 నుండి జూలై 2వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ జరుగుతుందని డిఈఓ కిరణ్ కుమార్ తెలియజేశారు. ఎస్పీడీ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సమగ్ర శిక్ష కింద పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా రీప్లేస్మెంట్ ద్వారా భర్తీ కొరకు
మార్గదర్శకాలు ఎస్పీడి గారు రిలీజ్ చేశారు. స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు కేజీబీవీ సిబ్బంది, సిఆర్ఎంటీస్, మండల స్థాయి అకౌంటెంట్స్, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెసెంజర్లు, ఆఫీస్ సబార్డినేట్స్, సైట్ ఇంజనీర్లు మొదలైన వాళ్ళ సిబ్బంది అభ్యర్థన మేరకు పరస్పర భర్తీ ప్రాతిపదికన అమలు చేపడతాయని, అభ్యర్థనను సమర్పించుకునే ఏ వ్యక్తిని భర్తీ చేయకూడదని, అన్ని వర్గాల అభ్యర్థన ఆధారంగా వ్యక్తులను భర్తీ చేయడానికి జిల్లా మరియు మండల స్థాయిలో షెడ్యూల్ మరియు మార్గదర్శకాలు జారీ చేయడం ఉంది. జిల్లా స్థాయిలో దరఖాస్తుల స్వీకరణ 19/6 నుంచి 21/6 వరకు, అలాగే సీనియారిటీ జాబితాల తయారీ 23/6/2025, సీనియారిటీ జాబితాల ప్రదర్శన 24/6/25, సీనియారిటీ జాబితాలకు అప్పీళ్ల స్వీకరణ 27/6/25, తుది సీనియారిటీ జాబితాల ప్రదర్శన 28/6/25. ఈ ప్రకారం సీనియారిటీ ప్రకారం కౌన్సిలింగ్ నిర్వహించడం మరియు అభ్యర్థన భర్తీ ఉత్తర్వులు జారీ 30/6/25 నుండి 2/7/25 వరకు తెలియజేయడం జరిగింది. మరి ఈ విధంగా దరఖాస్తు ఫారం నమూనాను సంబంధించిన మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం లేదా సంబంధిత అధికారి ప్రజలు అందుబాటులో ఉంచబడుతుందని చెప్పి తెలియజేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను స్వయం సహాయక సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా మెప్మా అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవనంలో సమావేశ మందిరంలో మెప్మా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో మెప్మా ద్వారా అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల అమలును సమీక్షించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలో 9,545 స్వయం సహాయక సంఘాలు, 326 మురికివాడ సంఘాలు, 8 పట్టణ సంఘాలు, 326 మంది రిసోర్స్ పర్సన్స్ స్లమ్ ఫెడరేషను పట్టణ సమాఖ్య కింద విధులు నిర్వహిస్తున్నారని, మహిళా వికాసం యాప్లో స్వయం సహాయక సంఘాల గురించి సమగ్ర సమాచారాన్ని అప్డేట్ చేస్తున్నట్లు మెప్మా పీడీ తెలిపారు. ఈ నెల 20వ తేదీన ఒంగోలులో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో మెప్మా పీడీ శ్రీహరి, సిఓలు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్య శాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వివిధ రకాల క్యాడర్లకు ఆన్లైన్ ద్వారా బదిలీల కౌన్సిలింగ్ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం నిర్వహించినట్లు డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ల్యాబ్ టెక్నీషియన్లు, టైపిస్టులు, ఆఫీస్ సబార్డినేట్స్, జూనియర్ సహాయకులు, వాచ్మెన్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, స్వీపర్లు పనిచేస్తున్న కార్యాలయం నుండి ఆన్లైన్ ద్వారా బదిలీల కౌన్సిలింగ్కు హాజరైన వారికి బదిలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గీతాంజలి, జిల్లా పరిపాలనా అధికారి రాజేష్, ఆఫీస్ పర్యవేక్షకుడు, సీనియర్ సహాయకులు, డేటా మేనేజర్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. లేదు సార్, మారులో ఉంటారు సార్, సేమ్ ప్లేస్ లో ఉంటారు. అవును సార్. సో నా రిక్వెస్ట్ సూపరింటెండెంట్ గారు సార్ ప్లీజ్ నోట్ అండి. ఓకే రెడ్డి గారు. సో ఇప్పుడు మారులో సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ అది రెడ్ కలర్ లోకి వెళ్ళిపోతుంది. దయచేసి మిగతా క్యాండిడేట్స్ అందరూ కూడా అది గుర్తించండి. నెక్స్ట్ రిక్వెస్ట్ కారంచేడు, పిఎస్సి కారంచేడు, సెక్రటరీ ఏపీజీఏ పచ్చూరు. ఎస్ అండి, మీకు వినిపిస్తున్న వాయిస్? ఎస్ అండి, ఇప్పుడు చెప్పండి. మీరు సెక్రటరీ ఏపీజీఏ పచ్చూరుగా ఉన్నారు, మీరు సేమ్ ప్లేస్ లో ఉండడానికి ఇష్టపడుతున్నారా, అదర్ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటారా? సేమ్ ప్లేస్ లోనే ఉంటారు. సుబ్బారావు గారు ఆ వీడియో ఆన్ చేయలేదు. రెడ్డి గారు, సుబ్బారావు గారు ఒకసారి వీడియో ఆన్ చేయండి. మీరు ఒకసారి వీడియో ఆన్ చేయండి. కౌన్సిలింగ్ లో ఎవరిని పిలిస్తే వారు కంపల్సరీగా వీడియో ఆన్ చేయాలి. ఓకే, రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్. హెల్మెట్ ధరించి మోటారు సైకిళ్లు నడపాలని పోలీసులు పదే చెప్తున్నారు. హెల్మెట్ ధరించిన వారికి జరిమానాలు వేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఘాటైన హెచ్చరికలు కూడా చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపి అనేక మంది ప్రాణాలు కోల్పోవడం, గాయపడటం వంటివి సంభవించాయి. అయితే ఒక బాలుడు మాత్రం ఇంట్లో నుండి సైకిల్ తీసే సమయంలో హెల్మెట్ లేకుండా బయటకు రాడు. హెల్మెట్ ధరించి సైకిల్ బయటకు తీస్తాడు. బయటకు వచ్చిన తర్వాత హెల్మెట్ ధరించి సైకిల్ తొక్కుకుంటూ వెళ్తాడు. అది స్కూల్ అయినా, ఆడుకోవటానికైనా, గ్రౌండ్కు వెళ్ళినా ఖచ్చితంగా తలపై హెల్మెట్ ఉండి తీరాల్సిందే. ప్రస్తుతం అనేక మంది హెల్మెట్ లేకుండా మోటార్ సైకిళ్లు నడుపుతున్నారు. అలాంటి వారికి ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో నివసిస్తున్న ఆ బాలుడు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నా పేరు చరణ్, నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను నారాయణ సంతపేట బ్రాంచ్లో చదువుతున్నాను.
సైకిల్ పైన వెళ్ళేటప్పుడల్లా ఈ హెల్మెట్ నాకు ఒకసారి నేను కమ్మపాలెంలో పడి తలకి దెబ్బ తగిలింది, రెడ్ క్లాట్ అయింది. అందుకని ఇంకా హెల్మెట్ పెట్టుకుని స్టార్ట్ చేశాను. మోటార్ బైక్స్ అందరూ హెల్మెట్ పెట్టుకుంటే బెస్ట్. పెట్టుకోమని దెబ్బ తగిలింది కదా, ఇంకా పెట్టుకోవాలి. సంవత్సరం నుంచి వాడుతున్నాను. ఈ హెల్మెట్ కాస్ట్ 500. నువ్వు వెళ్తా ఉంటే నిన్ను అంటే చూసేవాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళంతా అంటారు మన సేఫ్టీకి మంచిది కదా. అంటే ఎవరైనా కామెంట్ చేస్తున్నారా? ఏమని చేస్తున్నారు? హెల్మెట్ ఎందుకు అది ఇది అని అంటానే ఉంటారు. కానీ మన సేఫ్టీకి మనం చూసుకోవాలి. ఇంట్లోంచి బయటికి సైకిల్ తీయగానే సైకిల్తో పాటు హెల్మెట్ తీస్తావు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. దేవాదాయ శాఖ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు వాటి వివరాలను వెబ్లాండ్లో నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవనంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు సంబంధించి జిల్లా స్థాయి కమిటీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి మ్యూటేషన్ లేదా పేరు మార్పు చేసి వెబ్లాండ్లో నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ రోనంకి గోపాలకృష్ణ, డిఆర్ఓ ఓబులేసు, ఒంగోలు కనిగిరి ఆర్డీఓలు లక్ష్మీప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, దేవాదాయ శాఖ ఏసీ పానకాలరావు, జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు, పురపాలక సంఘాల కమిషనర్లు పాల్గొన్నారు. Let it be on paper. Anything, whatever documents you are asking for, put it on paper. Paper మీద వార్త తీసుకోండి. And same thing for endowment. సో ఇప్పుడు కమిటీ ఉంది, కమిటీలో రిసాల్వ్ చేస్తాము. ఉన్న జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇప్పుడు సెపరేట్గా ఒక కమిటీ ఇస్తారు, చేసి ఉన్నారు. సో కమిటీకి ఇది ఫస్ట్ మీటింగ్. ఎనీ ఇష్యూస్ రిలేటెడ్ టు ఎండోమెంట్స్, ల్యాండ్స్ సంబంధించి వెదర్ ఇట్ ఈస్ అర్బన్ ఏరియాస్లో కావచ్చు, రూరల్ ఏరియాస్లో కావచ్చు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, పంచాయతీ గ్రామ ప్రాంతంలో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో ఇవి అన్నీ కూడా తీర్చడానికి, అంటే సరిగా ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేయడానికి కమిటీ వేయడం జరిగింది. సో నెక్స్ట్ మీటింగ్ ఆన్వర్డ్స్ ఇప్పుడు ఏదైతే ఇష్యూస్ ఇప్పుడు అజెండాలో ఉన్నాయో, సో దట్ యూ హ్యావ్ టు గో ఇన్ టు డీటెయిల్స్ ఆఫ్ తహసీల్దార్స్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ హూఆర్ మేబీ. సో ఇక్కడ ఉన్న అజెండాలో పెట్టి ఉన్నది ఇంకా ఏ ఇష్యూస్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చి ఉన్నారో టేక్ అప్ ద కేస్ ఆన్ ప్రయారిటీ బేసిస్లో, దానికి మీ లెవెల్లో పెండింగ్ ఉండకూడదు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ మహిళా నాయకురాళ్లు పతంజలి యోగా మిత్రమండలి ఆధ్వర్యంలో యోగాసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాలపై రంగారాయుడు చెరువు గాంధీ పార్కులో యోగా గురువు గోపాల్ రెడ్డి అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సామూహికంగా నిర్వహించి రికార్డు నెలకొల్పే దిశగా పాటుపడాలన్నారు. యోగ సాధనతో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కలుగుతాయని, దీర్ఘ వ్యాధులు సైతం తగ్గుముఖం పడతాయని, మధుమేహం, రక్తపోటు తదితర సాంప్రదాయ రోగాలు అదుపులో ఉంటాయన్నారు. యోగా కార్యక్రమాల పోర్టల్లో ప్రతి ఒక్కరూ తమ పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. యోగాతో ఒకే ప్రపంచం, ఒకే ఆరోగ్యం నినాదంతో యోగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బి విజయరావు, బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఇన్ఛార్జి తీగల సత్యవతి, బీజేపీ మహిళా మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ధనిశెట్టి పావని, ఒంగోలు మండల అధ్యక్షురాలు దేవరపల్లి శ్రీలక్ష్మి, మీడియా కన్వీనర్ ధనిశెట్టి రాము, పతంజలి యోగా మిత్ర మండలి సభ్యులు మురళి, మారుతి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్లు, నాగార్జున, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. రెండు కాళ్ళు ఫోల్డ్ చేసుకోవాలి. చేతి పొందాసనం, రెండు చేతులను నడుము పట్టుకొని పైకి లేపాలి. రెడీ, అప్. 1 2 3 4 5 6 and down. ఉత్తాన పాదాసనం, రెండు చేతులు లాక్ చేసుకొని తలకింద పెట్టుకోవాలి. రెండు కాళ్ళు బాగా 90 పైకి లేపాలి. రెడీ, అప్. 1 2 3. నేను గత 15 సంవత్సరాలుగా ఇక్కడ గాంధీ పార్క్ యోగా కమిటీ తరఫున ఒంగోలులో యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. యోగా వల్ల మా గురువు గారు గోపాల్ రెడ్డి గారు ఎన్నో ఉపయోగాల గురించి అందరికీ విశదీకరిస్తా గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ప్రాక్టీస్ చేపిస్తా సాధకులకి ఎంతో నేర్పిస్తూ ఉన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అందరూ ప్రాక్టీస్ చేసి బాగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. గత 2 సంవత్సరాలుగా గాంధీ పార్కులో గురువు గారు గోపాల్ రెడ్డి గారి సారథ్యంలో యోగా సాధన చేస్తున్నారు.
ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. రేపు 21వ తేదీ అందరం కలిసి యోగా చేసి అందరికీ ఒక స్ఫూర్తిగా నిలుద్దామని చెప్పి ఆశిస్తున్నాను. అంతకుముందు ఉండేది ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఇప్పుడు ఆరోగ్యమే మహాయోగం. అందరికీ ఆరోగ్యమే మహాయోగం. నేను 2 సంవత్సరాల నుంచి యోగాకి గాంధీ పార్క్ యోగాకి వస్తున్నాను. ఇక్కడ గురువు గారు నేర్పిన ఆసనాలు వేసుకోవడం వల్ల నాకు వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా మోకాళ్ళ నొప్పులు అయి ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తి ఆరోగ్యంగా ఉన్నాము. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రేపు 21వ తేదీ ఇక్కడ చేసుకుంటున్నాం. ఒంగోలు గాంధీ పార్క్లో గత 15 సంవత్సరాలుగా మేము ఇక్కడ యోగా క్లాసెస్ జరుగుతున్నాయి. దీనివల్ల మానసిక ఒత్తిడి కానీ ఆరోగ్యపరంగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అందరూ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ జీవితాన్ని ఆనందంగా చేసుకుంటారు. అది కాకుండా అంతర్జాతీయ యోగా డే జూన్ 21 గత ఇది 11 జరుపుకోబోతున్నాము. ఇంతకుముందు ఇలా కాకుండా ఇప్పుడు మనము ఈ యోగా డేని ప్రపంచవ్యాప్తంగా మన సనాతన ధర్మాన్ని మన ఋషులు ఇచ్చిన పరంపరాన్ని ముందుకు మనం తీసుకుంటూ వెళ్తున్నాము. దీనివల్ల ఏంటంటే మనకి అందరూ ఆరోగ్యంగా ఉంటాము. నా పేరు గోపాల్ రెడ్డి అండి. గత 15 సంవత్సరాలుగా పతాంజలి యోగా ఇక్కడ మనం జరుపుకుంటూ ఉన్నాము. గత 11 సంవత్సరాల నుంచి ఇక్కడ యోగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయండి. డైలీ ఉదయాన్నే వచ్చి యోగా కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. వాళ్ళతోటి మేము ఈరోజు యోగాలో పాల్గొనడం జరిగింది. నిత్యం యోగా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేది మన ట్రైనరు బాగా వివరించడం జరిగింది, గోపాల్ రెడ్డి గారు. ఆయన డైలీ అసలు ఒక మనిషి ఎన్ని లీటర్ల నీళ్ళు తాగాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అలాగే మహిళలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఎలా క్యూర్ చేసుకోవాలి, ఎలాంటి ఆసనాలు వేస్తే ఎలాంటి ఆర్గాన్ మీద ప్రభావం ఉంటుందనేది చాలా చక్కగా వివరించడం జరిగిందండి. మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. యోగా డేని పురస్కరించుకొని మరొకసారి అందరికీ యోగా డే శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో దిస్ మీటింగ్ ఈస్ టుడే we are organizing June 21st. We are going to organize the International Yoga Day. So on the occasion of day, so daily we are practicing almost 15 years from Gandhi Park. So I would like to everyone to come and enjoy the yoga and everyone be healthy and happy. Wishing everyone to 11th International Yoga Day to everyone. జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు పారదర్శకంగా చేపట్టినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పూర్తి చేసినట్లు వివరించారు. జిల్లాలో 5,160 మందికి పైగా ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయన్నారు. జిల్లాలో 297 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినట్లు డిఈఓ కిరణ్ కుమార్ తెలియజేశారు. తెచ్చే టైంకి మనం ట్రాన్స్ఫర్స్ జరుపుకున్నాము, అలాగే పదోన్నతులు కూడా జరుపుకున్నాము. ఈ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి హెచ్ఎం గ్రేడ్ 2 101 మంది, అలాగే మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంస్ 545 మంది, అలాగే స్కూల్ అసిస్టెంట్స్ ఈక్వివలెంట్ క్యాడర్స్ 1801 మంది, అలాగే జీటీస్ మరియు ఈక్వివలెంట్ క్యాడర్స్ 2,647 మంది, అలాగే లాంగ్వేజ్ పండిట్స్ 11 మంది, పీఈటీస్ 27 మంది, అలాగే ఆర్ట్, డ్రాయింగ్, క్రాఫ్ట్, మ్యూజిక్, వొకేషనల్ 31 మంది, టోటల్ 5,163 మందికి ట్రాన్స్ఫర్స్ జరిగాయి. అలాగే పదోన్నతులు కూడా మనం ఇవ్వడం జరిగింది. ఆనరబుల్ కలెక్టర్ మేడం గారు ఆధ్వర్యంలో, అలాగే జేసీ గారి ఆధ్వర్యంలో అలాగే పదోన్నతుల వివరాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానోపాధ్యాయులకు సంబంధించి గ్రేడ్ 2 83 మందికి ఇవ్వడం జరిగింది. అలాగే స్కూల్ అసిస్టెంట్స్ బయాలజికల్ సైన్స్ 26 మందికి ఇవ్వడం జరిగింది. అలాగే స్కూల్ అసిస్టెంట్స్ సోషల్ స్టడీస్ 27 మందికి ఇవ్వడం జరిగింది. అలాగే స్కూల్ అసిస్టెంట్స్ తెలుగు ఎవరికి ఇవ్వలేదు. అలాగే స్కూల్ అసిస్టెంట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 11 మందికి ఇవ్వడం జరిగింది. అలాగే పిఎస్హెచ్ఎంస్గా 166 మందికి ఇవ్వడం జరిగింది. అలాగే స్కూల్ అసిస్టెంట్స్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 4 ఇవ్వడం జరిగింది. టోటల్ 295 మందికి ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.